బహ్రెయిన్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ అటాక్ దిగింది. రిఫైనరీ వర్క్స్ను ఆపేసినట్లు బహ్రెయిన్ కంపెనీ ప్రకటించింది. బాప్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. పూర్తిగా ధ్వంసమైంది బాప్కో ఆయిల్ రిఫైనరీ. బాప్కో అంటే బహ్రెయిన్కి సంబంధించి పెట్రోల్ కంపెనీ. ఆ విజువల్ మీరు చూడొచ్చు. అది ఎంత కీలకం, దీని ప్రభావం మన మీద ఎలా ఉండబోతోంది, ఇదంతా కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా బాప్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. పూర్తిగా ధ్వంసమైపోయింది బాప్కో ఆయిల్ రిఫైనరీ. బాంబు దాడులతో దట్టంగా పొగ అలుముకుంది అక్కడ. ఈ పరిస్థితుల్లో ఆయిల్ సరఫరా చేయలేని ఈ నేపథ్యంలో ఆయిల్ సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసింది ఆ ఆయిల్ కంపెనీ. కాంట్రాక్టులన్నీ రద్దు చేసినట్లు బాప్కో ప్రకటించింది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్లోని సప్లై చైన్ లింక్పై తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. ఇరాన్ యుద్ధంతో రికార్డు స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. ఒక్క రోజులోనే 27% పెరిగిపోయాయి ముడి చమురు ధరలు. 4 ఏళ్లలో తొలిసారి ఏకంగా $115 చేరుకుంది క్రూడ్ ఆయిల్ అంటే అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం $80 అంటే $80 ఉంటాయి. ఆ తర్వాత $90 చేరుకుంది. ఇప్పుడు ఏకంగా $115. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 4 ఏళ్లలో ఇదే తొలిసారి $115 అంటే రికార్డు స్థాయిలోకి చేరుకోవడం.